అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లవ్ ఇన్ అమెరికా పార్ట్ 5లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత హితేష్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. మార్గరెట్ నా మీదకి చేతిలో ట్రాలీతో దూసుకు వస్తుంది. అప్పుడు ఓ ఓ కామ్ గాయ్ అంటూ మా మధ్యలోకి దూరాడు ఆల్బర్ట్. నీ ఫ్రెండ్ని నోరదుపులో పెట్టుకొని మాట్లాడమను అన్నాను. ఆల్బర్ట్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అది అరిచింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటే నేను మీ కంట్రీ వదిలి వెళ్ళేది? గట్టిగా మాట్లాడితే నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తా నేను అరిచాను. సి ఆల్బర్ట్ షీ థ్రెటనింగ్ మీ. మేము ఇలా అరుచుకుంటూ ఉన్నా విచిత్రంగా అక్కడ తిరుగుతున్న జనాలు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ మార్గరెట్ కామ్ గర్ల్స్. ఆల్బర్ట్ ఆమె వైపుకు తిరిగి ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. యామ్ నాట్ థ్రెట్టింగ్ యూ, ఐ మీన్ ఇట్. నాకు మాత్రం తగ్గాలనే ఆలోచన ఏ కోశానా లేదు. ఇక ఆల్బర్ట్ ఆలస్యం చెయ్యలేదు. వెంటనే నా రెక్క పట్టుకొని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళాడు. హే మగ్ సి. ఆల్బర్ట్ ఏదో చెప్పబోయాడు. పట్టించుకోకుండా మీ ఫ్రెండ్ ఏంటి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతుంది అన్నాను. అతడి మాటలు వినే ఉద్దేశం కూడా నాకు లేదు. లిజన్ గర్ల్ నిస్సహాయపు అసహనంగా అన్నాడు ఆల్బర్ట్. నేను కామ్ అయిపోయా. గుడ్ నౌ లిజన్. యాక్చువల్లీ మార్గరెట్ ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. నిజానికి తను మంచిదే, బట్ ఆమెదో తన బ్రదర్ జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతున్నట్టుంది. జస్ట్ ఇగ్నోర్ హర్. నేను తనతో మాట్లాడతాగా అన్నాడు. ఆల్బర్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను ఆమె వంకే చూస్తూ ఉన్నాను. దూరం నుంచి మమ్మల్నే చూస్తూ ఉన్నది. దాని చూపులు తినేసేలా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ మగ్. లుక్స్ లైక్ సివర్ లాజిక్ హాక్ వర్డ్స్ అతడు కొనసాగించాడు. అర్థం కానట్టు అతడి ముఖంలోకి చూశాను. అతడు చెప్పుకుపోతున్నాడు. అవును మగ్, మార్గరెట్ నువ్వు పరిచయం కాకముందు నుంచే నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుండి తెలుసు. అండ్ ఆల్సో తను నాకు వన్ ఆఫ్ ద ఆర్లీ క్రషెస్ టు. బట్ ఏదో కారణంగా బ్రేకప్ అయిపోయాం. అండ్ షీ లెఫ్ట్ ఫర్ న్యూ జెర్సీ. ఈ మధ్యలోనే మళ్ళీ సిటీకి వచ్చింది. మేబీ ఐ కుడ్ ట్రై హర్ వన్స్ అగైన్. వాట్ యూ సే? ఆల్బర్ట్ ఉద్దేశం అర్థమయ్యింది, కానీ అర్థం కాకపోతే బాగుండని ఉంది. అభావంగా ముఖం పెట్టాను. డోంట్ బీ డబ్ గర్ల్. మేబీ నా సోల్మేట్ మార్గరెట్నేమో. అందుకే నువ్వు నన్నిక్కడికి తీసుకొచ్చావేమో. హూ నోస్. ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను తనతో కలిసి షాపింగ్ చేస్తా. కనుక్కుంటా తను ఎప్పుడు ఎవరితోనూ డేటింగ్లో ఉందేమో. ఓకే బాయ్. నా స్పందన గురించి చూడకుండా చెప్పేసి ఆమె వైపు అడుగులు వేశాడు ఆల్బర్ట్. కానీ ఆల్బర్ట్ నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా ప్లీజ్ గర్ల్ అండర్స్టాండ్ మీ. ఐ విల్ టాక్ టు యూ ఓవర్ ఫోన్లో మాట్లాడుకుందాం అన్నట్టు సైగలు చేస్తూ ఆమెని చేరుకున్నాడు. ఆమెతో ఏదో అన్నాడు. ఆమె నా వైపు ఓ దిష్టి బొమ్మ లుక్కిచ్చి ఆల్బర్ట్ చేతికి తన చేతిని లాక్ చేసింది. దానికి వేషాలు ఎక్కువయ్యాయి. ఇద్దరు జస్ట్ మ్యారీడ్ కపుల్స్ అన్నట్టు మాల్ లోపలికి వెళ్ళారు. ఆల్బర్ట్ నన్ను వెళ్ళిపోమ్మన్నా వెళ్లకుండా నేను కూడా మాల్ లోపలికి వెళ్ళాను. అది ఆల్బర్ట్ని మాల్లో అన్ని చోట్లకి తిప్పుతుంది, కానీ ఒక్కటికి కూడా కొనట్లేదు. ఆల్బర్ట్కి స్వతహాగా షాపింగ్ అంటే కొంచెం బోర్. అయినప్పటికీ దాని నుంచి విషయాలు రాబట్టడానికి దాంతో తిరుగుతున్నట్టు అతడి ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. లేకపోతే నాకలా అనిపిస్తుందా? ఏదేమైనా వాళ్ళ మాటలు మాత్రం నాకు వినిపించట్లేదు. నా చూపులు వాళ్ళ వీపుకు తగులుతున్నట్టున్నాయి. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో నేను పక్కకి తప్పుకుంటూ వాళ్ళకి కనపడకుండా జాగ్రత్త పడసాగాను. 2 గంటలు షాపింగ్ చేశాక చివరికి ఓ డ్రెస్ని సెలెక్ట్ చేసిందది. ట్రయల్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకో అన్నట్టు ఉన్నాడు ఆల్బర్ట్. ట్రయల్ రూమ్ వైపు అడుగు వేసింది. ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా వెనక్కి తిరిగి ఆల్బర్ట్ కాలర్ని దొరకబుచ్చుకొని ఆల్బర్ట్ని కూడా ట్రయల్ రూమ్లోకి లాక్కుపోయింది. మరుక్షణం డోర్ మూసుకుపోయింది. వాట్ ద ఫక్ ఈజ్ హ్యాపెనింగ్? ఒక్కసారిగా కృంగుబాట వచ్చేసింది నాకు. తెలియకుండానే కళ్ళలోంచి ధారాళంగా నీళ్లు వచ్చేశాయి. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడడానికి నా కాళ్ళు సహకరించడం లేదు. పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేసి కారులో కూర్చున్నాను. కార్ని టర్న్ చేసి ఇంటి వైపుకు పోనిచ్చాను. డ్రైవింగ్ చేస్తున్నా అన్న మాటే కానీ నా మెదడులో అన్నీ వాళ్ళ ఆలోచనలే.
వాళ్ళిద్దరూ ట్రయల్ రూమ్లో ఏం చేస్తున్నారు? అసలు నేను ఆల్బర్ట్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? సోల్మేట్ని వెతకడానికి కదా. కానీ ఆల్బర్ట్కి సోల్మేట్ దొరికితే నాకే కదా నష్టం. మరెందుకు తీసుకొచ్చాను? ఎందుకంటే ఆల్బర్ట్ సాయం అడిగాడు కాబట్టి, అతడికి సాయం చేస్తే సంతోషిస్తాడు కాబట్టి, అతడి సంతోషమే నా సంతోషం కాబట్టి. పిచ్చిదానా పిచ్చిదానా, నన్ను నేను తిట్టుకుంటున్నా. ఏడుస్తూనే ఇల్లు చేరుకున్నాను. కార్ని సరిగ్గా షెడ్లో కూడా పార్క్ చెయ్యకుండా వేగంగా ఇంట్లోకి పరిగెత్తాను. హాల్లోనే అమ్మ కూర్చొని ఉంది. ఏమైంది అంది. ఆమె మాటను పట్టించుకోకుండా మెట్లెక్కి నా రూమ్ కేసి పరిగెత్తాను. దడేలని తలుపేసేశాను. ఏంటసలు ఆల్బర్ట్ ఉద్దేశం? ఒకసారి దాన్ని ట్రై చేస్తాడా? నాకు తెలిసి ఒకసారి ఆల్బర్ట్ ఆ అమ్మాయినైనా వదిలేశాక మళ్ళీ ఇంకోసారి తిరిగి చూడలేదు. మరి దాన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటాడేంటి? పైగా దాని మనసు కూడా అంత మంచిదిగా అనిపించట్లేదు. కారణం లేకుండా ఇండియన్స్ మీద ద్వేషం పెంచుకుంది. కారణం ఏదైనా ద్వేషం నిండిన మనసులో ప్రేమ ఎలా ఉంటుంది? అవును, అది ఎలా ఉంది? మాల్ ముందు గమనించిన దాని రూపం కళ్ళ ముందు తలుక్కుమంది. చాలా బాగుంది. మరి నేనెలా ఉన్నా? వెంటనే అద్దం ముందుకెళ్ళాను. నేను కూడా బాగానే ఉన్నా. కర్వీ స్ట్రక్చర్, చక్కని ముఖం, ఆకట్టుకునే కళ్ళు. ఏం తక్కువ నాకు? మరి ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటాడు కానీ పక్కనే ఉన్న కొత్త దాన్ని నన్ను పట్టించుకోడు. ఏంటి ఆల్బర్ట్? బహుశా నేను ఇండియన్ని అవ్వడం అడ్డు అనుకుంటున్నాడా? నా స్కిన్ టోన్కి తన స్కిన్ టోన్ని మ్యాచ్ అవ్వదని భావిస్తున్నాడా? అవును, అదే ఆల్బర్ట్ని ట్రయల్ రూమ్లోకి ఎందుకు లాక్కెళ్ళింది? ఆలోచన రావడం ఆలస్యం. అద్దంలో ప్రత్యక్షమయ్యారు వాళ్ళు. అది ఆల్బర్ట్ని రూమ్లోకి లాక్కెళ్ళింది. డ్రెస్ ట్రై చేస్తున్న మిషాతో ఆల్బర్ట్ని సాయం చెయ్యమని అడిగింది. ఆల్బర్ట్ బుద్ధివంతుడిలా దానికి సాయం చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఒకానొక్క క్షణంలో అది ఆల్బర్ట్ని ట్రై చేయాల్సిన డ్రెస్ని తలుపుకి వేలాడేసి అతన్ని వాటేసుకుని గాఢంగా ముద్దు. ఓ నో! పైకే అరిచాను. అద్దంలో దృశ్యం మాయమైపోయింది. శూన్యం ఆవహించింది గది మొత్తం. నా మనసులో లాగే వెనక్కి వెళ్ళిపోయి గోడ వారగా కిందకి జారబడి మోకాళ్ళని ముడిచి ముఖాన్ని వాటి మధ్యలోకి దూర్చాను. ఏడుపు తన్నుకొచ్చేసింది నాకు. మేఘనా! ఇంతలో పిలుపు. ఏడుపు కళ్ళతోనే తలపైకెత్తాను. ఎదురుగా అమ్మ నించొని ఉంది. ఇందాక నా అరుపు వినబడినట్టుంది, అందుకే వచ్చింది. ఏమైందమ్మా అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది. అమ్మ అంటూ తన ఒళ్ళోకి ముఖం వాల్చేశాను. ఏడుపు కట్టలు తెంచుకుంది. తనివి తీరా ఏడ్చాను. నేను ఏడుస్తున్నంతసేపు అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా ముంగురుల్ని సరిచేస్తూ అలానే ఉంది. నేను తెప్పరిల్లి, సారీ అమ్మ, నిన్ను టెన్షన్ పెట్టుంటే. తన ఒళ్ళో అలానే పడుకొని ఉన్నాను. అతడి గురించేనా ఇదంతా అంది. ఆశ్చర్యంగా లేశాను నేను. నీకెలా తెలుసు అన్నాను. నేను మీ అమ్మని ఆహ్లాదవనంతో అంది. నేను మాట్లాడలేదు. కాసేపు ఆగి, ఎందుకమ్మా? నేను అతడికి నచ్చలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటావుగా, మనం ఎదుటి వారికి ఏమిస్తే అదే మనకి తిరిగి వస్తుందని. నువ్వు ఇప్పుడు ఏం చేస్తే అదే రేపు నీకు జరుగుతుందనంటావుగా. 2 సంవత్సరాలుగా నేను అతడికి ప్రేమనే ఇస్తున్నా ఉన్నాను. నన్ను అతడు ప్రేమిస్తే ఎలా చూసుకోవాలి అని కోరుకుంటాను, అలానే నేను అతన్ని చూసుకుంటూ వస్తున్నాను. మరి అతడు నన్నెందుకు లవ్వు చెయ్యడు? వెక్కుతూ అన్నాను. నవ్విందమ్మ. ఆ నవ్వులో ప్రసన్నత. ఆ వెంటనే నిజం చెప్పనా? నిన్ను చూస్తే ఎవరికి ప్రేమించాలి అనిపించదు. అంటే తప్పుగా అని కాదు. నిన్ను చూడగానే ఎవరికైనా తమ ఆత్మీయురాల్ని చూసినట్టు అనిపిస్తుంది. అన్నీ పంచుకోవాలనిపిస్తుంది. నిర్భయంగా సాయం అడగాలనిపిస్తుంది. అంతేకాని ప్రేమించాలి అనిపించదు. పైగా పెద్దగా హైట్ కూడా ఉండవు కదా. క్రికంట ఇస్తూ అంది. అమ్మా, సరే, నిజం చెప్తున్నా. నువ్వు తెలివైన దానివి. ఎవరైనా నీతో ఉండడానికి ఇష్టపడతారు. భావాల్ని పంచుకుంటారు. వాళ్ళ భావాలకి తగ్గట్టు వాళ్ళు కోరుకునే విధంగా స్పందించగలవు. కానీ నీ భావాల్ని మాత్రం వ్యక్తపరచలేవు. నీది మీ నాన్నగారి స్వభావం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో నీ భావాల్ని నీలోనే అణుచుకుంటావు. నాది మీ నాన్నగారిది లవ్ మ్యారేజ్ అని తెలుసుగా. అప్పుడు ఏమైందో తెలుసా?
అమ్మ తన లవ్ మ్యాటర్ తేవడంతో క్షణకాలం నా లవ్ మ్యాటర్ గురించి మర్చిపోయాను. ఏమైంది? కుతూహలంగా అన్నాను. నేను మీ నాన్నగారు ఒకే ఊళ్ళో పుట్టి పెరిగాం. నేను సర్పంచ్ కూతుర్ని. కులం తక్కువ కారణంగా ముందు నుంచే మీ నాన్నగారు చదువుకోలేదు. మా నాన్నగారి పోరాటం తర్వాత వాళ్ళకి బళ్ళోకి అనుమతి వచ్చింది. అలా 5వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి మీ నాన్నగారిని దగ్గరగా చూశాను. కానీ అప్పుడు మీ నాన్నగారు నాకు నచ్చలేదు. ఎందుకో తెలుసా? నా పెన్సిల్ కన్నా మీ నాన్నగారి పెన్సిల్ పెద్దదిగా ఉంది. హహ. తర్వాత స్నేహం కుదిరింది. అది పెద్దవుతూ ప్రేమగా మారింది. మా ఇద్దరికీ తెలుస్తున్నా కూడా ఇద్దరం బయటపడలేదు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు మా పక్కూరి సర్పంచ్ కొడుకుతో పెళ్లి కుదిర్చారు మా నాన్నగారు. నాకేమీ పాలుపోలేదు. మీ నాన్నగారేమో బయటపడరు. ఇక నేనే సాహసం చేసి పెళ్లి ముందు రోజనగా రాత్రి మీ నాన్నగారిని కలిసి కుండ బద్దలు కొట్టేశాను. మీ నాన్నగారు అవునన్నారు. అక్కడికక్కడే పెళ్లి చేసుకున్నాం. వేరే చోటికి పారిపోయాం. కొంతకాలానికి వెళ్ళి నాన్నగారి ముందు నించున్నాం. మా నాన్నగారు ఎంత సంస్కర్త అయినా తన దాకా వచ్చేసరికి తత్వం బోధపడింది. కూతురు అలా చేసేసరికి తట్టుకోలేకపోయారు. మా జంటను ఊరు నుంచి వెలేశారు. తర్వాత అమ్మ చనిపోయాక 16 సంవత్సరాలకి మీ నాన్నగారి మంచితనం, ఉన్నత స్థితి కారణంగా అయితేనేమి, వాళ్ళు సర్ది చెప్పడం కారణమైతేనేమి అప్పట్నుంచి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒకటి చెప్తాను విను మేఘన. ద్వేషాన్నైనా ప్రేమనైనా వ్యక్తపరచాలి. అప్పుడే ఎదుటివారు నిన్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళకి నువ్వు కావాలి అనుకుంటే తదనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకొని నీకు స్పందిస్తారు. అక్కర్లేదు అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు. అంతేకాని భావాల్ని మనసులోనే అణుచుకొని వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అనడం తప్పు. అప్పుడు నా భావాల్ని మీ నాన్నగారి ముందు వ్యక్తపరచకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు ఇలా నీతో మాట్లాడేదాన్ని కాదుగా అంది. నాన్న నిజమే చెప్పారు. అమ్మ దేవత. నేను అమాంతం అమ్మని వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాను. కాకపోతే ఒకటి, ఆ అబ్బాయి నాకు నచ్చడు. నేను మొదటిసారి ఆ అబ్బాయిని చూసిందే బహిరంగంగా వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు. నీకు కూడా చూపించానుగా. సరే, ఈ దేశంలో అంతే, ఒప్పుకుంటాను. కానీ అది నాకు నచ్చలేదు. నీకు ఒకదాని గురించే తెలుసు. నాకు చాలా వాటి గురించి తెలుసు. ఈరోజు కూడా మాల్లో ఏదో జరిగే ఉంటుంది అని అన్నట్టన్నాను. ఏంటి? ఏం లేదు. సరే, గుర్తుందిగా, రేపే న్యూయార్క్కి మన ప్రయాణం. భరద్వాజ్ అంకుల్ కూతురు పెళ్ళికి వెళ్ళాలి. గుర్తుంది. సరే, లేచి రూమ్ని సర్దుకో. చూడు ఎంత చండాలంగా ఉందో. రూమ్ మొత్తం కలియ చూశాను. దరిద్రంగానే ఉంది. అయితే నేనున్న పరిస్థితికి ఇప్పుడు రూమ్ని సర్దుకోమనడం ఏంటో అర్థం కాలేదు. అర్థం కానట్టే అమ్మకేసి చూశాను. మనసు అలజడిగా ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. పైగా రూమ్ని సర్దుతూ ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి నీ ఆలోచనలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనుభవం మీద చెప్తున్నా అని లేచి వెళ్ళిపోయింది. కాసేపు ఆలోచించి వెంటనే సెల్ తీశాను. ఆల్బర్ట్కి మెసేజ్ టైప్ చేయడం స్టార్ట్ చేశాను. హాయ్ ఆల్బర్ట్, రేపు మేము న్యూయార్క్కి ఇండియన్ వెడ్డింగ్ కోసం వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? చాలామంది అందమైన ఇండియన్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళలో నీ సోల్మేట్ దొరుకుతుందేమో. హో నోస్. టైప్ చేశాక మళ్ళీ ఒకసారి చదివి సెండ్ బటన్ నొక్కాను. షూర్, తప్పకుండా వస్తా. వెంటనే రిప్లై వచ్చింది. అమ్మ మాటలతో నాలో మళ్ళీ ఆశ చిగురించింది. అక్కడి ఇండియన్ గర్ల్స్లలో నేనే అతడి సోల్మేట్ని అని చెప్పాలనేదే నా ప్లాన్. అలా అనుకుని రూమ్ని సర్దడానికి సమాయత్తమయ్యాను. అప్పుడే ఎప్పుడో వచ్చింది అమ్మ. తలుపు దగ్గర నుంచుని మా నాన్నగారిది గట్టి గుండె కాబట్టి కూతురు లేచి వెళ్ళిపోయినా తట్టుకున్నారు. కానీ నాది మీ నాన్నగారిది అంత గట్టి గుండె కాదు. మేము తట్టుకోలేమంది. నేను అమ్మకేసి చూస్తూ నిల్చొనుండిపోయాను. ఇలా వాళ్ళ ప్రేమ వ్యవహారం అక్కడితో ముగిసిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.